భాగ్యనగరంలో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈ రోజు ఉదయం కొండాపూర్, కుకట్పల్లి ప్రాంతాల్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. కొండాపూర్ అపర్ణ హోమ్స్ లో ఉంటున్న వెంకటరెడ్డి అనే వ్యక్తి నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా ఇటీవల కాలంలో ఐటీ అధికారులు దూకుడు పెంచారు. పన్ను చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న సమాచారం మేరకు కొద్ది రోజుల క్రితం ప్రముఖ బంగారం షాపు యజమానుల నివాసాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అయితే ఈ బంగారం కొనుగోలు పన్ను చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఐటీ ఆఫీసర్స్ సోదాలైతే చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్. కంప్లీట్ గా అటు ఐటీ సోదాలు వచ్చేసి హైదరాబాద్ తో పాటు వరంగల్ లో కూడా జరుగుతుంది. ఎక్కువగా అటు ఫారెన్ కంట్రీస్ నుంచి దిగుమతి అయిన గోల్డ్ పరంగా అంటే గోల్డ్ కి తీసుకున్న దానిపైన ట్యాక్స్ పే చేయలేదన్న నేపథ్యంలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలిసింది. అయితే కంప్లీట్ ఈ సోదాలు ప్రధానంగా క్యాప్స్ గోల్డ్ అనే ఒక బిలియన్ మర్చెంట్ మరియు జ్యువెలరీ సంస్థ యజమానుల నివాసాల దగ్గర అయితే కార్యాలయాల దగ్గర అయితే ఇవన్నీ కూడా ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ఆ సంస్థలకు సంబంధం ఉన్న ఏవైతే రియల్ ఎస్టేట్ గ్రూపులు ఉన్నాయో వాటిపైన కూడా అటు ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇందులో ఆరోపణలు ఎలా వస్తున్నాయంటే అటు బంగారు కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన పన్ను చెల్లింపులో భారీగా అవకతవకలు జరిగాయి. పన్ను ఎగవేసి అంటే పన్ను కట్టకుండా ఎగేస్తున్నారని చెప్పి కూడా అటు ఐటీ అధికారులకు కొద్ది వరకు ఇన్ఫర్మేషన్ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమై అటు వరంగల్ అదేవిధంగా హైదరాబాద్ తో పాటు ఇతర వాళ్ళకి సంబంధించిన ఎక్కడెక్కడ ఆఫీసెస్ ఉన్నాయో ఆ రిలేషన్ అంటే వాళ్ళతో పాటు వాళ్ళ రిలేటివ్స్ కి సంబంధించిన బినామీస్ ఉన్నా కూడా దానికి సంబంధించిన డేటా అంతా కూడా తీసుకున్నట్టుగా తెలిసింది. దానికి సంబంధించి కంప్లీట్ గా డాక్యుమెంట్స్ కూడా వెరిఫికేషన్ చేస్తున్నట్టుగా అయితే తెలిసింది. అయితే ఇందులో వాళ్ళు చూపించిన లెక్కలలో ఆ బంగారానికి సంబంధించిన లావాదేవీలు అదేవిధంగా వాళ్ళు చెల్లించిన ధనాన్ని అదేవిధంగా నల్లధనాన్ని చట్టబద్ధంగా లాండరింగ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఈ ఇందులో దొరికినట్టుగా తెలిసింది. కంప్లీట్ గా ఇదంతా కూడా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసి బంగారానికి సంబంధించిన లెక్కలను రిటైల్ దుకాణాలకు విక్రయించి బంగారం లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నట్టుగా అయితే అటు అధికారులు అనుమానిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఎక్కువగా అంటే ఇటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో అదేవిధంగా అనుబంధంగా సంస్థలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అటు సికింద్రాబాద్ లో ఉన్న క్యాప్స్ గోల్డ్ కార్యాలయంలో అదేవిధంగా అబిట్స్ లో ఉన్న ప్రధాన కార్యాలయంలో కొందరు డైరెక్టర్లకు సంబంధించిన నివాసాలలో వాళ్ళ ఆఫీసర్స్ లలో కూడా ఈ క్యాప్స్ గోల్డ్ డైరెక్టర్లకు సంబంధించిన ఏవేవైతే ఆఫీసెస్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇదే విధంగా అటు అధికారులు అయితే వెరిఫికేషన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంతేకాకుండా వరంగల్ లో కూడా బంగారం వ్యాపారుల ఇల్లు కార్యాలయంలోనూ ఐటీ బృందాలు ఏకకాలంలోనే తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఇతర అంటే దీంతో పాటు అటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, నెల్లూరు, బెంగళూరు, ముంబై అదేవిధంగా ఇంకెక్కడెక్కడైతే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాటన్నిటిలో కూడా ఎక్కువగా వాళ్ళు ఇందులో నల్లధనాన్ని యూజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కంప్లీట్ గా ఐటీ అధికారులు అప్రమత్తమై కంప్లీట్ గా కొన్ని బృందాలుగా విడిపోయి కంప్లీట్ గా అటు రాష్ట్రాల వారీగా అదే విధంగా హైదరాబాద్ లోని పలు నగరాలలో కూడా కంప్లీట్ గా అధికారులు అయితే అప్రమత్తమై ఇదంతా కూడా చెక్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సుమారుగా ఇది ఒక 1 వీక్ పాటు సాగుతుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఎందుకంటే కంప్లీట్ గా ఆఫీస్ తో పాటు ఇళ్లలోనూ అదే విధంగా వాళ్ళకు దగ్గరలో నియర్ అండ్ డియర్ గా సంబంధించిన రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలో కూడా వెతుకుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. కొంత నల్లధనాన్ని కూడా బినాబీల పేరు మీద కూడా పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. అందుకే దానికి సంబంధించిన డేటా అంతా కూడా వాళ్ళు స్వీకరిస్తున్నారు. అదే విధంగా ఫోన్ డేటా, ల్యాప్టాప్ డేటా ఏదైతే ఉందో అదంతా కూడా సేకరించి దీనిపైన చాలా స్పెషల్ గా ఫోకస్ చేసి ఇదంతా కూడా డేటా కలెక్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ భరత్. మనం